మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 42ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూసి ఆయన దైవత్వాన్ని గ్రహించిన అర్జునుడు తనను ఒక సాధారణ స్నేహితుడిగా భావించి చేసిన తప్పులకు పశ్చాత్తాపంతో క్షమించమని వేడుకుంటున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యచ్చావహా సార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహం అప్రమేయం. ఈ శ్లోకమర్థమేమిటంటే, ఓ కృష్ణ, నేను నిన్ను నా స్నేహితుడివని భావించి తెలియక ఎగతాళి చేస్తూ ఆడుకునేటప్పుడు, విశ్రాంతి తీసుకునేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, ఒంటరిగా ఉన్నా లేదా ఇతరుల మధ్యలో ఉన్నా నిన్ను ఏమైనా అగౌరవంగా మాట్లాడి ఉంటే అప్రమేయమైన అంటే కొలవలేనంత గొప్పవాడివైన నీవు నన్ను క్షమించు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, భయం, భక్తి మరియు పశ్చాత్తాపం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. దైవం లేదా గొప్పవారి నిజ స్వరూపం తెలియనప్పుడు మనం వారిని తేలికగా తీసుకునే ప్రమాదం ఉంది. కాని వారి మహత్యం తెలిసినప్పుడు కలిగే వినయమే ఈ శ్లోకానికి ప్రాణం. స్నేహం నుండి దాస్య భక్తికి మారిన అర్జునుడి మనస్థితి ఇది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన తల్లిదండ్రులను, గురువులను లేదా మన సన్నిహితులను ఎప్పుడూ చులకనగా చూడకూడదు. చనువు ఉంది కదా అని వారిని అగౌరవపరచకూడదు. ప్రతి ఒక్కరిలోనూ మంచిని చూస్తూ వినయంతో, గౌరవంతో మెలగాలని ఈ శ్లోకం మనకు నేర్పుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.